నమస్తే. మనము భగవద్గీత కొద్దిగా మనకు తెలిసినంత వరకు శ్రవణం చేసుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ, దాన్ని అర్థం చేసుకొని, దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయంగా మాట్లాడుకుంటూ ఉన్నాము. నిజంగా చెప్పాలంటే ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. లైఫ్ ఈజ్ వండర్ఫుల్, అంతే కదా. సుఖంగా ఉండేది ఎవరు? ఇద్దరే భూమి మీద సుఖంగా ఉంటారు అంటారు. ఎవరు? ఒకళ్ళు అజ్ఞాని, రెండు జ్ఞాని. ఏమీ తెలియదు, హ్యాపీయెస్ట్ లైఫ్. ఆల్మోస్ట్ అందరి లైఫ్లు ఒక 40, 45, 50 ఇయర్స్ వచ్చేంత వరకు లేదు. ఇంకా చెప్పాలంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ నెత్తి మీద పడకుండా ఉన్నంత వరకు అటువంటి అజ్ఞాన స్థితిలోనే వండర్ఫుల్గానే నడుచుంటాయి, అంతే కదా. ఎందుకు నడుచుంటాయి? అప్పుడు మనకి చాలా అనుభవాలు లేవు. అంతే కదా. ఇప్పుడు క్యాజువల్గా జలుబు చేసింది చిన్నప్పుడు, దానికి ఏముంటుంది, 2 రోజులు ఏదో వేసుకుంటే ట్యాబ్లెట్ వేసుకుంటారు, లేదా దానంతట అదే తగ్గిపోయేది. అదే కరోనా వచ్చిన తర్వాత 50s తర్వాత జలుబు చేసి 4-5 రోజులు తగ్గలేదనుకో, ఏమొస్తుంది? భయం అనిపిస్తుంది. ఏంటి, లంగ్స్కి ఏమైనా ఇన్ఫెక్షనా, లేకపోతే ఏదైనా ఇంకేదైనా సమస్యనా అనేటువంటి భయం మొదలవుతుంది. ఎందుకు ఆ భయం వచ్చేది అంటే ఏంటి? అప్పుడు చిన్నప్పుడంతా ఏంటి, అజ్ఞానం, మనకి ఏమీ తెలియదు, ఫుల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏమైంది? మనకి తెలిసింది. ఏం తెలిసింది? అమ్మో, ఏదో కరోనా లాంటివి వచ్చినాయి, వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, ఫ్లూలు ఉన్నాయి, ఇవన్నీ వస్తే ఏదైనా సమస్య వచ్చి పడుతుందేమో అనేటువంటి భయం వస్తుంది. ఇదేంటి? ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏమీ తెలియని స్థితి ఆనందం. ఇప్పుడు వచ్చిన స్థితి ఏంది? ఏదో కరోనా వస్తుందేమో, అది వస్తుందేమో అనే స్థితి, అటు ఇటు కానీ మధ్యస్థితి. మనమందరము మధ్యస్థితిలో ఉన్నాము. మూడవ స్థితి జ్ఞానస్థితి. అంటే ఏంటి? ఆ శరీరం అనేది పెద్ద ఏం లేదు, శరీరానికి వస్తుంది పోతుంది, అది జస్ట్ ప్రకృతి, దాని గురించి అంత బెంగపడాల్సిన అవసరం లేదు, మనమంతా భగవతత్వంలో భాగమేను, పరమాత్మతత్వంలో ఏం జరగబోతే అది జరగబోతుంది, మనకేం సంబంధం లేదు అని మాట అనుకోకుండా, అంటే మానసికంగా పిసరంతా కూడా భయపడకుండా, దిగులు పడకుండా గనక మన మనస్సు ఉన్నది అంటే అప్పుడు జ్ఞానస్థితిలో ఉన్నట్టు. మరి మనం నిజంగా అలా ఉన్నామా? నిజంగా ఆ జ్ఞానస్థితిలోనే ఉంటే ఈ భగవద్గీత చదవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు. ఎందుకు? ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే పుస్తకాలేగా. నిజం చెబితే ఇవన్నీ పుస్తకాలు, ఇవన్నీ భావాలు, ఆలోచనలే. అంతకంటే వీళ్ళు మన చేతికిస్తున్న అనుభవం ఏమన్నా ఉందా? ఆ అనుభవం మనం తెచ్చుకోవాలంటే మన దగ్గరున్న ఉంటే ఒకే ఒక పరికరం మన మనస్సు. మన మనసుని ఎలా ట్యూన్ చేయాలనే మన ఉపనిషత్తులు గురువులు చెప్పిన, ఆధ్యాత్మికంగా చెప్పినటువంటి గురువులు చెప్పిన, తర్వాత ఋషులు చెప్పిన, నేనే భగవాన్ అని వచ్చి చెప్పినటువంటి కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్పిన అదే చెప్పాడు. ఏం చెప్పాడు? నీ దగ్గర ఉన్నటువంటి నీ మనసే నీకు మిత్రువు, నీ మనసే నీకు శత్రువు. నీ మనసే నేను కుంచుకొని పోతే లిమిటెడ్గా ఉన్నట్టు, అదే మనసు ఎక్స్పాండ్ అయ్యి ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావంగా ఉంటే అది వండర్ఫుల్ అన్నాడు. మరి ఆ స్థితి ఎలా తెచ్చుకోవాలి? ఆ స్థితికి వెళ్లకుండా ఆపుతున్నది ఏది అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత నిజంగా చెప్పటం జరిగింది. ఏంటి? మనం ఆ భగవతత్వ స్థితి తప్ప ఇంకొకటి లేదు అనేటి విషయానికి వెళ్లకుండా ఆపుతున్నది ఏంటి? నేను సో అండ్ సో అనేటువంటి ఐడెంటిటీ, నాకు ఈ సుఖాలన్నీ కావాలనేటువంటి నా ఐడెంటిటీ, నాది అనేటువంటి మమకారం. ఎప్పుడైతే నాది అనేటువంటి మమకారం, అటాచ్మెంట్ ఉంటుందో అది ఎక్కడ పోతుందో అనేటువంటి భయం, అది మళ్ళీ అహంకారం. అంటే అల్టిమేట్ ఏంటి? మన భయానికి కారణం అంతా మన మనసు వేస్తున్నటువంటి వేషం, అంతకంటే ఇంకేం లేదు. మనం చేయాల్సింది ఏంటి? ఈ మనసు వేషాన్ని గుర్తించి మనసుని నెత్తి మీద కొట్టి నువ్వు అలా గమ్మునుండు అనేటువంటి విషయంగా మనం చెప్పగలగడమే భగవతత్వ సాధన. ఇప్పుడు దీనికి భగవద్గీతలు ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? మొత్తం టోటల్గా 18 చాప్టర్స్ ఉన్నాయి. 1 నుంచి 12 వరకు కర్మభక్తి యోగం గురించి చెప్పున్నాడు. 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్పున్నాడు. 13లో క్షేత్రజ్ఞ యోగం చదువుకున్నాము. ఇప్పుడు 14 మనం చదువుకుంటున్నది ఏంటి? గుణత్రయ విభాగం చదువుకుంటున్నాము. ఎక్కడున్నాయి ఈ గుణాలు? అంటే ఏం గుణాలని చెప్తున్నాడు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు కూడా ప్రకృతి లక్షణాలు, ప్రకృతిలో వచ్చాయి. ఈ మూడు గుణాలు కనుక దాటావు అంటే ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వం అని చెప్పాడు. ఎక్కడున్నాయి అసలు? ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగంలో ఆ మహానుభావులు చెప్పింది ఏంటి? వాళ్ళకు అందినా కానీ వాళ్ళకి మన శరీరం గురించి వివరం తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ కంటికి కనపడుతున్నటువంటి పంచభూతాల గురించి కొద్దో గొప్ప వాళ్ళు అవగాహన చేసుకున్నారు. ఇన్ని ఉన్నా వీటన్నిటిని ఆడిస్తున్నది, దుఃఖపడుతున్నది, సంతోషపడుతున్నది, జ్ఞానం కావాలి తపన పడుతున్నది అంతా కూడా
మనసేను అనేటువంటి విషయాన్ని గ్రహించి ఇదంతా కూడా ప్రకృతేను భగవతత్వం నుంచి వచ్చిందేను. కాకపోతే అదే భగవతత్వ యొక్క శక్తి జీవ చైతన్యంగా మన దగ్గర ఉన్నది. అంటే ఏంటి, ప్రతి జీవిలో ఉన్నటువంటి జీవ చైతన్యం పరమాత్మతత్వ శక్తేను, మిగిలినటువంటి ప్రకృతి ఈ పరమాత్మతత్వ శక్తి కలిసి విషయాన్ని ఈ నాటకం నడిపిస్తున్నారు అన్నట్టు చెప్పున్నాడు. ఇప్పుడు మనకి వాళ్ళు నిజంగా మహానుభావులు పంచదశి అనేదంటే ఏం చెప్పాడు, ఈ ప్రపంచం అంతా ప్రకృతి కాబట్టి నాటకం. ఎందుకు నాటకం? నాటకంలో ఏ రోలు పర్మనెంట్గా ఒకే రోలు యాక్షన్ చేయదుగా. ఒక రోల్ వస్తుంది, తల్లిదండ్రుల రోల్ వస్తుంది, ఆ రోల్స్ వెళ్ళిపోతాయి, మళ్ళీ పిల్లల రోల్స్ వస్తాయి, కాసేపటికి అవి వెళ్ళిపోతాయి, మళ్ళీ తర్వాత మనవరాలు రోల్స్ వస్తాయి. ఇవన్నీ మళ్ళీ గడబిడాయి, మళ్ళీ ఒక్కొక్క రోల్ తల్లిదండ్రుల రోల్స్ సీన్లో నుంచి తీసేస్తారు. ఎప్పుడు ఈ మనవరాలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఈ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ వచ్చిన జనరేషన్ రూల్స్ కూడా వెళ్ళిపోతాయి. అంటే ఏంటి, వెళ్ళిపోతాయి నాటకం అని ఎందుకన్నాడు? ఇదంతా ఒక మాయ, వస్తాయి, ఉంటాయి, వెళ్ళిపోతాయి, అంతే కదా. ఇప్పుడు మన శంకరాచార్య గారిని, ఆ తర్వాత మన వ్యాస భగవాన్ని మాత్రమే జగద్గురువులు అంటారు. మరి ఈ శంకరాచార్య గారు మళ్ళీ ఏమన్నా వచ్చి, ఇదిగోనమ్మా నేను అన్ని జన్మల్లో శంకరాచార్య గారిని ఇప్పుడు మళ్ళీ మీకు బోధించడానికి వచ్చానని ఏమైనా చెప్తాడా? ఎవరు చెప్పలే. కాకపోతే ఏంటి, ఆ మహానుభావులు వాళ్ళు మనం ఎంత సుఖంగా ఉండాలి అనేటువంటి విధంగా మనకి కొన్ని రూల్స్ రూపొందించడం జరిగింది. మొట్టమొదటి ఎట్టున్నాడు, ఆది మానవులా ఉన్నాడు మనిషి, అంతే కదా. ఎవరు బలవంతుడైతే వాడు అవతల వాళ్ళని ఎత్తుకొని పోవటం, ఎవడు బలవంతుడైతే వాడు తిని పక్క వాళ్ళని మేనేజ్ చేసుకోండి, యానిమల్ లెవెల్లో ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిగా గొప్ప మనసు వృద్ధి అయిన తర్వాత, ఆస్తి హక్కు వచ్చిన తర్వాత నా ప్రాపర్టీని నేను కాపాడుకోవాలి అంటే, నా ప్రాపర్టీ నా పిల్లలకి ఇవ్వాలి అంటే, నా భార్య నా పిల్లల వరకు సపరేట్గా ఉండాలనేటువంటి విషయం కొంచెం అవగాహన వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏంటి, ఎవడు బలవంతుడైతే వాడు చేస్తున్నాడు కాబట్టి ఇదంతా కాదు, బలవంతుడు బలహీనుని ఇబ్బంది పెట్టకుండా, బలహీనుడు ఇబ్బంది పెట్టకుండా సమాజంలో మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి విధంగా వాళ్ళ మానసిక శక్తి పెరుగుతున్నప్పుడు మొదలుపెట్టేశారు. ఇప్పుడు మన మానసిక శక్తి ఎంత పెరిగింది, ప్రతి దాన్ని చూసి భౌతికంగా ఎంత సుఖంగా ఉండొచ్చో అన్నీ మనం 100% నేర్చుకోవటం జరిగింది, అంతే కదా. ఇప్పుడు మనం ఎంత సుఖంగా ఉన్నాము అనే దాని గురించి అసలు మనం ఏం చెప్పక్కర్లే, మనం వంట చేయాల్సిన పని లేదు, ఇలా కొడితే అలా చేతికి మనకు ఫుడ్ వచ్చేస్తుంది. కేవలం ఒకే ఒక డబ్బు అనే పదార్థం కనుక మన దగ్గర ఉంటే మనకి ఏమి, ఇప్పుడు హాస్పిటల్కి పోయినా దాన్ని ఏమంటారు, 7 స్టార్ హోటల్, నేను ఎవరో ఏదో చెప్తున్నారు, అది ఉందా ఇది ఉందా, ఎందుకు పోయి వచ్చేది 2 రోజులు ఉండడానికి. ఇప్పుడు ఆ 2 రోజుల్లో వెళ్ళింది మెడికల్ ట్రీట్మెంట్ కోసం, అవి లేకపోతే ఏమైంది అంటే ఏంటి, వీఆర్ పేయింగ్ మనీ, వీ మస్ట్ గెట్ ఆల్ దోస్ థింగ్స్ అని. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమైపోయింది, ఒక్క డబ్బు ఉంటే మనం వండర్ఫుల్గా ఉంటాం అనేటువంటి విషయానికి వచ్చేసాం. ఎంత డబ్బు ఉండి ఎంత హాస్పిటల్ ఉన్నా ఈ రోజు దాకా నువ్వు బతుకుతావు అని చెప్పిన వాళ్ళు ఈ భూమి మీద లేదు, ఇదిగోనమ్మా నీకు తగ్గదు పో అని చెప్పిన తర్వాత కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, మనకి తెలియనటువంటి ఒక శక్తి ఏదో మనకు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం నమ్మి తీరాలి. మరి ఆ నమ్మి తీరడంలో అది ఉన్నది అనేటువంటి ఆ శక్తిని మనం 100% నమ్మి మన జీవన విధానాన్ని కనుక మనం రూపొందించుకుంటూ పోయినాము అంటే మనం చాలా హాయిగా, తేలికగా, పద్ధతిగా ఉంటాం. లేకపోతే అనేటువంటి విషయాన్ని ఆ ఋషులు మనకి చెప్పటం జరిగింది. ఆ వచ్చినటువంటి వ్యవహారాన్ని నిరాకారమైనటువంటి శక్తి అన్నారు. నిజంగా ఆ సిద్ధాంతం కనుక మన మనసులో లేకపోతే సొసైటీ ఇలా ఉండేది కాదు, అంతే కదా. ఏమీ తెలియని వాడు వెళ్ళి ఒక హయ్యెస్ట్ పోస్ట్లో కూర్చొని ఉంటాడు. ఆ పోస్ట్లో అతను చేస్తూ ఉంటాడు, పరిపాలన అనండి, లేకపోతే జడ్జిమెంట్స్ చెప్పటం అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ అత్యున్నతంగా చేస్తాడు. ఆ కూర్చున్న వాళ్ళకంటే 1000 రకాల శక్తివంతులు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళలాగా కూర్చొని ఉంటారు. కానీ వీళ్ళేమనుకుంటారు, వాడు అవకాశం ఉంది, వాడు కోరుకున్నాడు, ఆ పూర్వజన్మ సుకృతం దాని ప్రకారం నడుస్తుంది అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో మనసు చాలా కూల్ అయిపోతుంది, అంతే కదా. లేకపోతే వాడిని పొడి చేద్దాం పోతామని పోతారు కదా. అట్లా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు టెర్రరిజం ఉన్నారు, ఎందుకు పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడికి ఏదో ఒక సిద్ధాంతం పట్టుకొని పోతున్నా మళ్ళీ వాడి భార్య, వాడి పిల్లలు, వాళ్ళని జాగ్రత్త చేసుకోవటం అవన్నీ మళ్ళీ ఉన్నాయి. అంటే ఏంటి, ఈ జాగ్రత్త చేసుకుంటే క్రమంలో ఏం జాగ్రత్త చేస్తోంది, మళ్ళీ మనసును దాటి లేదు. ఇప్పుడు ఆ మనసులో ఏంటి, ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, ఆ మహానుభావుల అనుభవంలోకి తెచ్చినవి. పంచభూతాలు అంటే అందరికీ కనపడుతున్నాయి. నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం అందరికీ కనపడుతుంది కదా. మనసు, బుద్ధి, అహంకారం కూడా అందరికీ కనపడుతుంది కదా. మనకి తెలుస్తుంది కదా, నాకు ఒక మనసు ఉంది, అది అవునా కాదా అని చెప్పడానికి ఆలోచన చేస్తూ ఉంటుంది. అది చేయవాకని సలహా ఇస్తుంది బుద్ధి, శరీరం ద్వారా చేసి పడేస్తుంది అహంకారం.
ఈ 8 ఏంటి? పోనీ మనసుకి ఏమన్నా లోపల ఏమన్నా గాయాలు ఏర్పడుతున్నాయా? ఏం ఏర్పడాల. పోనీ బుద్ధి ఏమన్నా ఏదో కాసేపు ఘర్షణ పడుతుంది తప్ప లోపల ఇది జరిగింది అది జరిగింది అనేటువంటి ఘర్షణ లేదు కదా. అవన్నీ ఏమని చెప్పాడు అందుకని జడ ప్రకృతి అన్నాడు. జడం అంటే ఏంటి? వాటికి ఏం పెద్దగా కదలి అంటే ఉంటాయి, అంటే ఎంతవరకు అంతవరకే తప్ప ప్రమాదకరంగా ఉండేటువంటివి లేవు. అలా ఆ జడం అనేది భగవతత్వం నుంచే వ్యక్తమైంది. ఆ తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా దగ్గర ఒక ప్రాణశక్తి ఉంది, అంటే జీవ చైతన్యం ఉంది. చైతన్యం అంటే ఏంటి? జీవశక్తి. ఆ శక్తి ఎక్కడిది నాకు? ఎక్కడిది నాకు అంటే నాకేం తెలుసు? వచ్చాను, ఈనాళ్ళు పెరిగాను, ఈ నడుస్తూనే ఉంది ప్రపంచం అనే ఈ జీవ చైతన్యం వచ్చి కూడా ఆ భగవతత్వం నుంచే వచ్చిందనేటువంటి విషయాన్ని నమ్మి తీరాలిగా. ఇప్పుడు నా చైతన్యం, నా ప్రాణశక్తి ఉంది, ఈ ప్రకృతి మారిపోతుంది అంతే కదా. ప్రకృతిలో ప్రతిదీ మారుతుంది కదా. ప్రకృతి అంటే ఏంటి? వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది అంతే కదా. వర్షాకాలం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా వర్షం కురిస్తే నీళ్ళంతా నిండిపోతాయి, ఎండాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ అంతా ఎండిపోతాయి, మళ్ళీ చలికాలం వచ్చేటప్పటికి ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఏంటి? 3 స్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటి? అట్లాగే మనలో కూడా ఈ 3 స్థితులు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి 3 స్థితులు? నిద్ర లేస్తున్నాం, లేచినప్పుడు అంతా కండక్ట్ చేస్తున్నాం, నిద్రపోతున్నాం, ఏదో కలలో పొలలో కానీ ఆలోచన చేస్తున్నాం, అసలు ఏమీ తెలియకుండా పూర్తిగా నిద్రపోతున్నాం. 3 స్థితులు ఉన్నాయి. అందుకని ఏం చెప్పారు మన వేదాల్లో మన మహానుభావులు ప్రకృతి అంతా 3 విషయాల వ్యవహారంగానే ఉన్నది అని చెప్తూ ఆ 3 వ్యవహారాలు ఏంటి? ఈ 3 గుణాలే అన్నాడు. ఏంటి ఆ 3 గుణాలు? సృష్టి వ్యక్తమైంది సత్వగుణం, సృష్టి నడుస్తోంది రజోగుణం అంతే కదా. సృష్టి నడుస్తుంది, మళ్ళీ సృష్టి వెళ్ళి అంతమైపోతుంది తమో గుణం. అట్లాగే నిద్ర లేచాము సత్వగుణం రజోగుణం పని చేయాలి కదా, ఏదో నడుస్తూ పోవాలి కదా. మళ్ళీ నిద్రపోతాం సుఖంగా, అజ్ఞానం ఏం తెలిచావదు నిద్రలో, మళ్ళీ అప్పుడు తమోగుణం అన్నాడు. మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇది ప్రకారం చేద్దాం అన్నాడు, మళ్ళీ సత్వగుణం అన్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ ఏంది? మళ్ళీ ఈ 3 గుణాలకు అనుగుణంగానే మళ్ళీ ఇంకా ఏం చెప్పాడు? 3 స్థితులు చెప్పాడు. నిద్ర లేచిన తర్వాత నడిచేది ఏంటి? స్థూల శరీరం. దాన్ని స్థూల శరీరం అన్నాడు. ఇది తమో గుణం. తర్వాత లోపల మన ప్రాణము నడుస్తోంది, మన ఆలోచనలు నడుస్తున్నాయి, కదులుతూనే ఉన్నాయి కదా. ఆలోచన ఇప్పుడు మాట్లాడుతున్నాను నోట్లో నుంచి వస్తుందంటే ఆలోచన వల్లే వస్తుంది. మాట నోట్లోంచి వస్తుందంటే ప్రాణశక్తి ఉండడం వల్లనే వస్తుంది. ఈ ప్రాణశక్తి ఈ జ్ఞానశక్తి 2 కలిపి ఈ శరీరాన్ని తీసుకున్న ఈ స్థూల శరీరం. ఇవి 3 స్థితులు. కారణం ఏంటి? కారణం తెలియదు. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు పాపం మహానుభావులు అంతే కదా. ఒకడికే ఒకే జబ్బు వస్తుంది, ఒక రోజులో తగ్గిపోతుంది. అదే జబ్బు వాడికి సంవత్సరం పట్టిన ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీనికి కారణం ఏం చెప్తున్నాడు? కారణం కేవలం అజ్ఞానమే అన్నాడు. ఏంటి అజ్ఞానం అంటే భగవతత్వమే ఉన్నది అనేటువంటి భావంతో నువ్వు ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా ఆ పాజిటివ్ థాట్లో కనుక నువ్వు ఉన్నావు అంటే అది నీకు వెంటనే నేను ఇబ్బంది పరచదు. ఒకవేళ చిన్న ఇబ్బంది పరచినా అక్కడ నువ్వేదో నేర్చుకోవాల్సినటువంటి వ్యవహారం ఉన్నది. అంటే మన జీవ సృష్టికి కారణం ఏంటి? మన అజ్ఞానం. ఎందుకు అజ్ఞానం? ఏదైనా మనం అనుభవాలన్నా పొందాలి, ఆనందం పొందాలి, నేర్చుకోవటం జరగాలి. అంటే ఎక్కడ నేర్చుకుంటావు? ఈ 3 స్థితులు ఉన్నాయి మన దగ్గరే. కానీ 3 స్థితుల్లో మనిషి మారిపోతున్నాడు. జాగ్రత్త అవస్థలో ఉన్నాము, సుషుప్తిలో మనం లేము, మనకు తెలియదు. అలాగే స్వప్నావస్థలో ఆలోచన స్థితిలో కూడా మనకి అంటే స్వప్నం అంటే కలలు కంటూ ఉన్నాం, కల అయిపోయిన తర్వాత మళ్ళీ నిద్రలేస్తాం. అంటే 3 స్థితుల్లో కూడా ఒకే ఒక తత్వం అయితే ఉన్నది, అది భగవతత్వం అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మన మానవ జన్మలో మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానం తొలగించుకోవడం అంటే ఏంటి? అజ్ఞానం భౌతికంగా సంబంధించిందంతా బోలెడు జ్ఞానం ఉంది మనకి. వేల కోట్లు సంపాదిస్తున్నాము, ఫ్లైట్లలో తిరుగుతున్నాము, అన్నీ ఉన్నాయి. తర్వాత ఏదైనా ఒక మంచి పొజిషన్ ఉంటే అందులో పోయి బ్రహ్మాండంగా డాక్టర్లుగా రాణిస్తున్నాం, లాయర్లు అన్నీ ఇది ఉంది అది లేదని కాదు. కానీ అసలు మనం ఎప్పుడు వచ్చాము, మనం ఎప్పుడు పోతాము, ఏంటి మానసిక సంతోషం దుఃఖం, ఈ అహంకారం అజ్ఞానం అనేటువంటి విషయం మనకు అవగాహన లేదు. ఆ విషయంగా మనం అవగాహన పెంచుకుంటే అప్పుడు మనం జ్ఞానస్థితిలో ఉంటాం. అప్పుడు చిన్న పని చేసామా, పెద్ద పని చేసామా, గొప్ప నా తక్కువ అనేటువంటి భావభేదాలు పోతాయి. ఎప్పుడైతే భేదం పోతుందో అంతా భగవతత్వ సృష్టి అనేటువంటి అవగాహన ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే భేదం ఉండదో అప్పుడు సత్వగుణం వండర్ఫుల్గా ఉంటాము అన్నాడు. చివరికి ఏంటి? ఈ 3 స్థితులు దాటిపోయినదే పరమాత్మతత్వం అంటాడు. ఇది మన శరీరం. మరి అట్లాగే మరి ప్రపంచానికి సంబంధించింది ఎవరు సృష్టించారు? నా సృష్టి అంటే ఏదో నా అజ్ఞానం వల్ల వచ్చింది, నా కోరికలు నెరవేర్చుకోవడానికి వచ్చింది అంటాడు. మరి భగవతత్వ సృష్టికి కారణం ఏమంటాడు? భగవతత్వ సృష్టికి కారణం ఏమంటాడంటే అక్కడ మాయ అంటాడు. మాయ అంటే ఏంటి? సృష్టి బాగుంటుంది అనేటువంటి ఏదో ఒక ఆలోచన వచ్చింది, దానికి అనుగుణంగా వ్యక్తమైపోతుంది. అసలు నిజం చెప్పాలంటే అసలు సృష్టి లేదు, నువ్వు సృష్టి ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు అని
ఈశావాసోపనిషత్తులో ఏంటి విశ్వం అనేది ఏంటి ఒక దర్పణంలా, విశ్వం అనేది ఒక దర్పణంలో కనపడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప అక్కడ లేదు అంటాడు. దర్పణం అంటే ఏంటి? నా మనసు. నా మనసు ఏం చూస్తే నాకు అది కనపడుతుంది. 200 దేశాలు ఉన్నాయి, దగ్గర దగ్గర 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నాకేమన్నా తెలుసా? నా చిన్న దర్పణంలో ఎవరు పడ్డారో వాళ్ళే నాకు తెలుసు. అందుకని ఏంటి అంటే చిన్న అద్దం ముక్కలో ఎంతమంది అయితే కనపడుతున్నారో అంతమందే నాకు కనపడుతున్నారు. అంటే ఏంటి? ఒరిజినల్గా నువ్వు చిన్న అద్దం ముక్కలు కాదు, మొత్తం వ్యాపించున్నటువంటి అద్దాన్ని. అంటే ఆ అద్దం కూడా కాదు నిజం చెప్పాలంటే, అంటే అద్దం కంటే అవతల ఉన్నటువంటి నిరాకారమైనటువంటి శక్తి. మళ్ళీ అక్కడ సృష్టికి ఏం చెప్పాడు? అక్కడ 3 పేర్లు పెట్టాడు. ఏం పెట్టాడు? ఆ పరమాత్మ తత్వకు వచ్చినటువంటి ఆలోచన హిరణ్య గర్భలాగా పడిందన్నాడు. హిరణ్య గర్భ అంటే ఒక కళలాగా, అంటే ఏంటి? సృష్టి అంతా ఒక కళలాగా ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఆ రావడంతో మళ్ళీ ఆ కళని సృష్టించుకుంటూ పోతే విరాట్ పురుషుడు అనేటువంటి బ్రహ్మాండం వచ్చింది. అదేంటి? పంచభూతాలు, మన మనసు, మన బుద్ధి, ఇదంతా అనుకోవచ్చు వచ్చింది. ఈ విరాట్ తర్వాత ఏమొచ్చింది? లోపల ఉన్నటువంటి ఆలోచన ఉంది, అంతర్యామి. ఈ అంతర్యామి తన ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేసుకుంటూ పోతుంది. అంటే ఏంటి? ఈ పంచభూతాలు, ప్రకృతి కూడా బ్రహ్మాండంగా వ్యాప్తి చెందుకుంటూ పోతున్నాయి. అది ఒరిజినల్ సృష్టి అన్నాడు. మళ్ళీ అక్కడ చెప్పిన పేర్లు ఏంటి? 3. హిరణ్యగర్భ, అంతర్యామి, ఆ తర్వాత విరాట్. ఈ 3 దాటినటువంటి ఒక స్థితి ఉందన్నాడు. మళ్ళీ అక్కడ ఆ స్థితి ఏంది? ఈ నిరాకారమైనటువంటి శక్తి. అట్లాగే మన సృష్టికి ఏం చెప్పాడు? అది అక్కడ ప్రకృతి అంతా వ్యక్తమైంది. ప్రకృతిలో నుంచి ప్రకృతి అంటే పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, దాంతోపాటు మనసు, బుద్ధి, అహంకారం, దాంతోపాటు మన జీవ చైతన్యం వచ్చింది. అంతవరకు బాగుంది. మళ్ళీ వీడికి ఏం పెట్టాడు? మళ్ళీ వీడికి 3 పేర్లు పెట్టాడు. ఏంటి? విశ్వం. విశ్వడు అంటే ఏంటి? విశ్వం నుంచి వచ్చిన వాళ్ళ మనం విశ్వం. రెండోది ఏంటి? తేజస్సు అన్నాడు. అది కాంతి, మన ఆలోచన. మూడోది ఏమన్నాడు? కాంతి దాటినటువంటి స్థితి ప్రత్యేగాత్మ అన్నాడు. అది జ్ఞానం అన్నాడు. ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు 3 అనుకున్నాం కదా. ఈ 3 కూడా ఇప్పుడు నిద్ర, లేచిన, కళ, వీటన్నిటిని అవస్థాత్రయం అన్నాడు. ఆ తర్వాత సూక్ష్మ వస్తువుల కారణం అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏంటి? బ్రహ్మ సృష్టి, స్థితి, లయ అన్నాడు. అంటే ఏంటి? అన్నీ 3 ప్రకృతికి సంబంధించినవి చెప్పాడు. కాకపోతే అల్టిమేట్గా చెప్పినటువంటి జ్ఞానస్థితి ఏంటి? ఈ 3 స్థితులు కానిది ఒక స్థితి మన దగ్గర ఉన్నది. అంటే ఏంటి? నిద్ర లేచిన తర్వాత అదే స్థితి ఉంది. అంటే ఏంటి? నిద్రలో పోతున్నప్పుడు మనతో ఒకటి కనిపెట్టుకొని ఉంది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనతో ఒకటి కనిపెట్టుకొని ఉంది. అది ఏమంటాడు అంటే అదేదో 4వ స్థితి అంటాడు. అది పెద్దగా అంటే ఏంటి? ఏమీ లేని స్థితి అనుకోవచ్చు. అంటే ఏదో మనకే తెలియడల్లా అది ఉన్నది అనేటువంటి విషయం. ఆ ఉండడాన్ని భగవతత్వం అనుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంతకీ మనకి 3 గుణాల విషయం చెప్పింది ఏంటి? నిన్న మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటిది? ఇది గణత్రయ విభాగం అనుకున్నాం. ఈ గణత్రయ విభాగంలో ఏం చెప్పాడో అల్టిమేట్గా క్షేత్రజ్ఞ యోగంలోనే విభాగంలోనే విషయం అంతా చెప్పేశాడు. క్షేత్రం అంటే పంచభూతాలతో తయారైంది శరీరం. క్షేత్రజ్ఞత అంటే మనకు సంబంధించినటువంటి పరమాత్మతత్వం సంబంధించిందంటే అల్టిమేట్ జ్ఞానం అనేది నిరాకారం. ఈ క్షేత్రం ఒకటి మాత్రమే ఆకారం. ఈ ఆకారంలో కూడా ఈ నిరాకారమైనటువంటి జ్ఞానస్థితికి తెచ్చుకోండి. ఏంటి జ్ఞానస్థితి? నేను పెద్ద శరీరం కాదు, నేనేం ప్రాణం కాదు, మనసు కాదు, పెద్ద నాకు ఐడెంటిటీ గోల్ లేదు, అంతా సమానమే అన్నప్పుడు, నాకు వాళ్ళకి భేదం లేనప్పుడు ఇంకా క్షమించడం కానీ, ఆ తర్వాత అహింస లేకుండా ఉండడం కానీ, ఉన్నదంతా అనన్య భక్తితోటి ఒకే ఆలోచనతో ఉండడం కానీ అది జ్ఞానం. అలాంటి జ్ఞానం కనుక వస్తే నీ అజ్ఞానం ఎగిరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడు భగవాను? నిజమేనయ్యా, చాలా వరకు చెప్పడం జరిగింది. ఇంకా నీకు డీటెయిల్డ్గా చెప్తాను విను. అసలు ప్రకృతి అంటే ఏంటి, ఈ గుణాలంటే ఏంటి అని వివరం చెప్తానని చెప్పి మొదలు పెట్టేసేసి ఇప్పుడు ఏం చెప్పాడు? మొత్తం అంతా కూడా సృష్టికి కారణం అంతా కూడా ఆయన నిరాకారమైనటువంటి శక్తే. అది ప్రకృతిలో వ్యక్తమైంది. అది మూల ప్రకృతి. ఈ 2 కలిపి సృష్టి చేసుకుంటూ పోతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఏంటి? 3 గుణాలు ఉన్నాయి. సత్వతమ రజోగుణాలు. ఈ సత్వతమ రజోగుణాలు ఎక్కడున్నాయి? ఈ జడం అంతే కదా, పంచభూతాలతో తయారైనటువంటి అష్ట ప్రకృతులు ఉన్నాయి. అవి నడిపిస్తున్నది ఎవరిని? ఇప్పుడు జీవ చైతన్యం అనేది పరమాత్మతత్వం. ఈ పరమాత్మతత్వాన్ని కూడా ఈ 3 గుణాలు గట్టిగా పట్టుకున్నాయి కాబట్టి ఈ పరమాత్మతత్వం ఏమనుకుంటుంది? నేను జీవ చైతన్యం అని అనుకుంటుంది అంటాడు. అంటే ఏంటి? మనని బంధిస్తున్నది ఏంటి? మన మనస్సు. ఇంకా చెప్పాలంటే మనని బంధిస్తున్నది ఏంటి? ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలంటే ఏంటి? మన స్వభావం. అబ్బా, అంతకంటే ఏం లేదు గుణం. ఈ 3 గుణాలు మన దగ్గర, అందరి దగ్గర ఈ 3 స్వభావాలు ఉంటాయి. ఎందుకుంటాయి? తమో గుణం అంటే ఏంటి? నిద్ర, మత్తు. అది లేకపోతే మనం నిద్రపోలేము.
నిద్రపోయిన తర్వాత నిద్ర లేవాలంటే మళ్ళీ మన దగ్గర రజోగుణం ఉండాలి. నిద్రలో సుఖంగా నిద్రపోవాలంటే మన దగ్గర సత్వగుణం ఉండాలి. అంటే ఏంటి, సత్వగుణం ఎప్పుడు సుఖం కోరుకుంటూ ఉంటుంది, ఆ సుఖానికి అటాచ్ కావద్దు అంటాడు. రెండోది రజోగుణం ఏదో చెయ్యాలని చూస్తూ ఉంటుంది, ఆ చేయడానికి అటాచ్ కావద్దు అంటాడు. మళ్ళీ తమో గుణం ఏంటి, ఎంతసేపటికి దీనికి మత్తు, బద్ధకం, సోమర్తనం, ఆ తర్వాత చేసిన మిస్టేకే చేసుకుంటూ ఉండడం, ముందు చూపు లేకుండా ఉండడం, వాటిట్లో నుంచి బయటపడి ఆ తమో గుణ స్థితి నుంచి కొంచెం జారి కాస్త రజోగుణానికి వెళ్ళి ఏదో పని చేయడం, లేదంటే ఏదో మహానుభావులు వాళ్ళు చెప్పింది పాటిస్తూ తర్వాత సుఖంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఎలా ఉండాలి, నీ గుణాలని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే తప్ప అది సత్యం కాదు అనేటువంటి విషయంగా చెప్తాడు. అల్టిమేట్ ఏంటి, నీ మనసుకి నువ్వు విక్టిమ్ కానంత వరకు నీకు దుఃఖమే. నీ మనసుకు నువ్వు విక్టిమ్ కాలేదు, సమస్యలు వస్తాయి. ఎందుకంటే ప్రకృతే కదా అనేటువంటి పాజిటివ్ ఆలోచనతో ఉంటావు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనతో వస్తావో ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా తీసిపోతుంది. అలాంటి స్థితికి మనం చేరడానికి మాత్రమే ఈ భగవద్గీత చెప్పాడు. అలా చేరాలి అంటే మన బుద్ధికి అర్థం చేసుకునేటువంటి శక్తి కావాలి. ఎప్పుడు అర్థం చేసుకునే శక్తి వస్తుంది, బుద్ధికి వికాసం వచ్చినప్పుడు. మనసు అనవసరపు సంకల్ప వికల్పాలు చేయకుండా నిర్వికల్ప స్థితిలో నిశ్చలంగా ఉన్నప్పుడు బుద్ధి వికాసం జరుగుతుంది. అప్పుడు బుద్ధి వికాసం జరిగినప్పుడు ఇదంతా సత్యం అసత్యం అనేటువంటి విషయం తెలుస్తుంది. ప్రకృతిలో అన్ని ద్వంద్వాలు ఉంటాయి. కాకపోతే ఏంది, నువ్వు భగవతత్వ స్థితిలో ఉన్నప్పుడు ఈ ద్వంద్వాలు నేను ఇబ్బంది పెట్టవు అనే విషయమే నిన్న చెప్పటం జరిగింది. ఇప్పుడు నిన్న ఏం చెప్పాడు, సత్వగుణానికి సుఖం అన్నాడు, రజోగుణానికి దుఃఖం అన్నాడు. ఎందుకు అజ్జేయాలి ఇచ్చేయాలన్నాడు. తమో గుణం అజ్ఞానం అన్నాడు. ఎందుకు, ఆలస్యం, నిద్ర, ప్రమాదం అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటి లక్షణాలు ఇంకా ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాడు. 9 అర్జున, సత్వగుణము జీవుని సుఖాల్లో నిమగ్నం చేయను, అంతే కదా. రజోగుణము కర్మల యందు నిమగ్నుగా చేయను, తమో గుణమును జ్ఞానమును కప్పివేసి ప్రమాదాల్లో ముంచిపోయినాను కదా. మనకు సమస్యలు వచ్చేది ఎందుకు, అజ్ఞానం వల్ల. సరిగా ఆలోచిస్తే అజ్ఞానం పోతుంది. సరిగా ఆలోచించాలంటే నువ్వు సత్వగుణంలో ఉండాలి. రజోగుణంలో ఉన్నప్పుడు కూడా ఏదో నీ పని కోసం నువ్వు పరుగులు పెడుతూ ఉంటావు కాబట్టి కూర్చొని నిదానంగా ఆలోచించలేవు కదా. నిదానంగా ఆలోచించాలి. జ్ఞానస్థితికి రావాలంటే సత్వగుణం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానస్థితికి వచ్చి సరిగా ఆలోచిస్తావో అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. కాకపోతే ఏంది, ఇక్కడ కూడా మళ్ళీ సుఖానికి అటాచ్ అయిపోదామని చూస్తాం. అలా కాకూడదు అంటాడు. అలాగే పనికి అటాచ్ కాకూడదు. మూడోది అజ్ఞానంలో నుంచి బయటపడాలి అని చెప్తున్నాడు. 9. ఇప్పుడు 10 ఏంటి, అర్జున, రజస్తమో గుణాల నడిచి నిన్న చదివాము, సత్వతమో గుణాల నడిచి రజోగుణం వృద్ధి చెందును, అట్లే సత్వరజో గుణాలను తమో గుణం వృద్ధి చెందును. 11 చదువుతున్నాం. శరీర ఇంద్రియములందు అంతఃకరణమందు చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణం వృద్ధి చెందిందని తలంపవలెను. అంతే కదా. మన మనస్సు, మన శరీరం, మన ప్రాణం అన్నీ కూడా బ్యాలెన్స్ స్థితిలోకి వచ్చి కొంచెం వివేకంగా కనుక మనం ప్రవర్తిస్తున్నాము అంటే పర్వాలేదు, కొంచెం సత్వగుణం మనకు తెలుస్తోంది అనేటువంటి విషయం అవగాహన చెందించుకోవచ్చు అంటాడు. ఆ తర్వాత ఇంకొకటి, రజోగుణం వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయాలందు ఆసక్తి, స్వార్థ బుద్ధితో సకామ భావంతో కర్మాచరణ, అశాంతి, విషయభోగాలందు లాలసానుడు ఉత్పన్నమవును. సత్వగుణం ఏంటి, వివేకం, వైరాగ్యం, సుఖంగా ఉండడం, సంతోషం, అజ్ఞానం, ఆ స్థితికి వెళ్ళిపోతాడు. రజోగుణంలో ఎంతసేపటికేంటి, లోభం, ఎంతసేపటికేంటి 10 రూపాయలు వస్తున్న 100 రూపాయలకి అమ్ముదామని చూస్తాడు. ఎందుకు, ఆశ. అంతే కదా. నీకు 5 రూపాయలు లాభం వస్తే చాలదా, అలా అనుకోడు. ఎందుకు అనుకోడు, అది రజోగుణం లక్షణం. ఎంతసేపటికేంటి లోభం, ఎవరొకరిది వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, అది తీసేసుకుందాం అనేటువంటి ప్రవృత్తి. ఎందుకంటే ఇచ్చేది సత్వగుణం, తీసుకునేది రజోగుణం. అన్నీ నాకే కావాలి అని గోల. అందుకే కదా. ఒకసారి ఉదాహరణకి ఆ షాపింగ్ చూడండి, ఇప్పుడు విండో షాపింగ్ అనండి, మామూలు షాపింగ్ అనండి, 100 చీరలు 200 చీరలు ఉంటాయి. మళ్ళీ ఏంటి చీరలకు కొనుక్కునేది అంటే ఎంతసేపటికి ఏంటి వస్తువులు కొనుక్కోవడం, అవి కావాలి ఇవి కావాలి, లిమిట్ లేదనమాట. అంటే దానికి కారణం ఏంది, రజోగుణం. ఆ తర్వాత ఏంటి, ప్రాపంచిక విషయాలను ఆసక్తి. ఎవరైనా విషయాలను వినడం కానీ, లేకపోతే మనం టీవీలో వీడియోలో చూస్తుంటాం, వాళ్ళ ఫ్యామిలీ ఫెయిల్యూర్, వీళ్ళ ఫ్యామిలీ, అన్ని ఫ్యామిలీస్లో మనం అందరము ఆకలి, నిద్ర, భయం, మైథునంలో పిసరంత కూడా తేడా లేదు. కాకపోతే ఎవరి మనసులో ఉన్న కోరికలకు అనుగుణంగా వాళ్ళు చేస్తుంటారు. ఆ విషయాలను పెద్దగా మనం అవగాహన చేసుకొని మనం సాధించేది లేదు. కాకపోతే ఏంటి, సొసైటీ ఇలా నడుస్తుందా అనేటువంటి అనుభవంగా కొంత చూడొచ్చు, తప్పలేదు. కాకపోతే దాన్నే మళ్ళీ విని, దాన్నే ఫార్వర్డ్ చేసి, దాన్నే పక్క వాళ్ళకి ఫోన్ చేసి, నిజంగా ఒక్క మంచి విషయం కూడా ఎవ్వరూ
ఫార్వర్డ్ చేసిన వ్యవహారాలే కనపడవు. పట్టించుకోరు, వినను కూడా వింటారని నేను అనుకోను. ఎందుకంటే మనకి కష్టం కదా, మనసు పెట్టాలి, బుద్ధిని పెట్టి దాన్ని మళ్ళీ ఆలోచన చేయాలి. అలాగా ఏదో ఒకటి చిన్నది విన్నాము, ఒక గాసిప్ కూడా విన్నాము, మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేసాము, ఇట్లా చేసి లక్షల ఫార్వర్డింగ్ నడుస్తుంది. అంటే దానికి కారణం ఏంటి? రజోగుణం. అంటే ఏంటి? మనం నడిపిస్తున్నది ప్రస్తుత సొసైటీలో రజోగుణం, తమోగుణం. అందుకని చాలా సుఖంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతున్నాము అన్న ఆ ఘర్షణ, లోపల ఉన్నటువంటి ఘర్షణను తట్టుకోలేకనే మళ్ళీ డిప్రెషన్ అనేటువంటిది రిచెస్ట్గా ఇప్పుడు కొత్త జబ్బు మొదలైంది. డిప్రెషన్, మెంటల్ ఇల్నెస్. దానికి కారణం ఏంటి? ఈ గుణమే. సత్వగుణం అనేటువంటి ప్రాసెస్లో నుంచి ఎప్పుడైతే దాటిపోతారో మనసును పట్టుకునేటువంటి హోల్డ్ ఉండదు. ఎప్పుడైతే మనసును పట్టుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అవగాహన కూడా ఉండదు. ఇదంతా పడడానికి ఒక ప్రదేశం ఏది? మళ్ళీ ప్రదేశం మన శరీరమే. దీన్ని మళ్ళీ మనం ఎంత వ్యవహారం చేసి ఏం చేసినా ఉన్ననాడు వండర్ఫుల్గా 30 years 40 years బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి డిటీరియేషన్ వస్తుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు? ఇదివరకులాగా మందులు అంటలా లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చేసుకోండి అంటున్నారు. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మన శరీరం, మన ప్రాణం, మన మనసులో అనవసరపు ఆలోచనలు లేకపోతే ప్రాణశక్తి పుష్కలంగా ఉండి శరీరం కంఫర్టబుల్గా ఉంటుంది. మంచేదు చెడేదు అనేటువంటి విషయంగా మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు తమోగుణంలో నుంచి బయటపడాలంటే కొద్ది గొప్ప మన శరీరానికి కాస్త ఎక్సర్సైజ్ ఇవ్వడము, కొద్దిసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు మనసుని ప్రశాంతంగా దైవత్వం మీదనో లేదా ఒక మంచి విషయం మీదనో పెట్టి కూర్చోవడం చేస్తే చిన్నగా అది అలవాటుగా మారి ఈ రజోగుణ వ్యవహారంలో ఉన్నటువంటి పరుగులు పెట్టడం, ఇది నాకు అవసరం కాదా అనేటువంటి విషయం తెలిసి కొంచెం వివేకం, వైరాగ్యం వస్తే అల్టిమేట్ వచ్చేసేటప్పటికి సత్వగుణంలోకి వస్తే ఏ వస్తువు ఉన్నా, ఏ మనుషులున్నా, ఏం వచ్చినా, ఏమి రాకపోయినా జస్ట్ ఎనీ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే జీవితం ఉన్నంతకాలం మనసు ఉంటుంది, వస్తుంది ఒక్క సెకండ్, అది మళ్ళీ వెళ్ళిపోయి వెంటనే సొల్యూషన్ స్థితికి మనసు తీసుకెళ్తుంది. మళ్ళీ మనసు అంటే ఎవరు? మన శరీరం గురించి ఆలోచన చేసుకుంటే చిన్న వ్యవహారంగా ఉంటే మనసు, దాటితే జ్ఞానం, అది కూడా ఉన్నదంతా ఒకటే సమిష్టి అనేటువంటి భావం వస్తే అదే భగవతత్వం. భగవతత్వానికి ఏమీ బాధలు లేవు, కష్టాలు లేవు, కర్మలు లేవు, అతుక్కోవటం లేదు. ఎందుకంటే అది నిరాకారం, నిర్గుణం, జస్ట్ జ్ఞానం. అదే జ్ఞానం మనలో కూడా పెట్టుకుంటే మన శరీరానికి సంబంధించినటువంటి తమోగుణం, మన కోరికలకు సంబంధించినటువంటి రజోగుణం మన ఇబ్బంది పెట్టవు అని చెప్తున్నాడు. అందుకని ఏంటి? ఇప్పుడు ఈ రజోగుణ లక్షణం ఏంటి? స్వార్థం వచ్చినప్పుడు ఇది నాకు అవసరమా అని ఆలోచించుకోగలగాలి. ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో దానికి సంబంధించిన పనులే చేస్తాడు. ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో పైకి ఎన్ని కబుర్లు చెప్పినా లోపల మనసు పీడిస్తూ ఉంటుంది. అందుకని వచ్చేది ఏంటి? అశాంతి. తర్వాత ఏంటి? అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుందని విషయాల కోసం పరిగెడతాం. ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఎంత దూరం టూర్లు కొట్టొచ్చినా మళ్ళీ మన ఇంటికి వచ్చి రావాల్సిందే. దానికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉందా అని ఆలోచన చేసి అవన్నీ లెక్కలు పెట్టారనుకో మళ్ళీ అక్కడ బాధ వస్తుంది. అంటే అల్టిమేట్ ఏంటి? రజోగుణంలో దుఃఖం తప్ప ఇంకా ఏమీ లేదు. తమోగుణంలో అజ్ఞానం తప్ప ఇంకో లేదు. సత్వగుణంలో శాంతి, సుఖం, సంతోషం ఉంటుంది. కాకపోతే దాన్ని మళ్ళీ గట్టిగా వాటిని పట్టుకున్నామనుకో మళ్ళీ అక్కడే స్ట్రక్ అయిపోతుంది. వాటిని కూడా దాటాలన్నమాట. ఆ తర్వాత 13 అర్జున, తమోగుణం అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములందును వివేక శక్తి నష్టమగును. కర్తవ్య కర్మల యందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణాన్ని మోహింపచేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది గుర్తులు మొదలగునవి ఉత్పన్నగలుగుతున్నవి. ఇవన్నీ మన ఇప్పుడు భగవద్గీత చెప్పిందంత దేవుడి గురించి చెప్పలేదబ్బా, మన గురించే చెప్పింది. ఇప్పుడు సపోజ్ మనం తమోగుణం అనుకో, మనకు ఆపలేని స్వార్థం వచ్చింది, ముందు చూపు ఉండదు, అది చేసి పడేస్తాం. చేసిన తర్వాత దాని మీద వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇబ్బంది పెడతాం. ఎందుకు? అంతఃకరణ, ఇంద్రియాలు, మన ప్రాణం తీసేదంతా ఇంద్రియాలేగా. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చెవులు అంతా ఏవి చూడకూడదో అవి చూస్తాం, ఏమి వినకూడదో అవి వింటాం, ఏమి తినకూడదో అవి తింటాం, ఏమి మాట్లాడకూడదో అవి మాట్లాడతాం. ఎందుకు? ఈ ఇంద్రియాల మీద నిగ్రహం మనసుకు లేదు కాబట్టి. అది తమోగుణ లక్షణం. అప్పుడు ఏమవుతుంది? వివేకం లేదు మనసుకి, అంతే కదా. వివేకం లేదు బుద్ధికి, వైరాగ్యం లేనప్పుడు ఏం చేస్తాము? మనం చేసే సంకల్పమే మంచిదనుకొని దాని వెంట తిరుగుతూ ఉంటాం. అది పోతుంది. తర్వాత ఏంటి? వీళ్ళకు ఉన్నటువంటి ఇంకోటి ఏంటి? కర్తవ్యాలు చేయాలంటే బాధ్యతగా పనిచేయాల్సి వస్తుంది. ఎంతసేపటికి అవి తప్పించుకోవాలని చూస్తారు. బాధ్యత ఆ తప్పించుకోవటంలో ఏదో ఒక వంక అవతల వాళ్ళ మీదనే పెట్టి వాటిని తప్పించుకుంటాం. చూడండి, మనమే చూస్తున్నాం కదా. తల్లిదండ్రులు ఎప్పుడో చిన్నప్పుడు పాపం ఎంతో త్యాగం చేస్తే కదా మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండవు. అన్నీ వాళ్ళు చేసినవన్నీ మనకు నచ్చాలని కూడా లేదు. ఎందుకంటే జనరేషన్ గ్యాప్లో ముందుకెళ్తూ ఉన్నాం. కానీ కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి కదా, ఆ బాధ్యతను మర్చిపోతే
నీకే అశాంతి ఉంటుంది, నీకే దుఃఖం ఉంటుంది, నీ మీద నీకు నమ్మకం ఉండదు. భగవంతుడు నువ్వే కదా. మరి ఎప్పుడైతే నీకు అది ఉండదో నీకు అశాంతిగా భయంగా ఉంటావు. అదంతా వచ్చి శరీరం మీద పడుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, కర్తవ్యాలను విముఖత, ప్రమాదం అంటే చేసిన మిస్టేకే చేసుకుంటూ ఉండడం. ఇది తప్పని తెలిసి మళ్ళీ దాన్నే చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? అజ్ఞానం. ఆ తర్వాత అంతఃకరణాన్ని మోహింప వ్యర్థ చేష్టలు. చూస్తున్నాం కదా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఏం తెలియకుండా అయిపోతుంది. మనస్సు దైవత్వంలో ఉండి అవతల వాళ్ళకి మనం ఏమి ఇద్దామా అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటిది మనం తీసుకుంటున్నప్పుడు ఉండేటువంటి ఆనందం అనేది అద్భుతం. అంటే ఏంటి, ఉన్నదంతా సేమ్ ఆత్మలే కదా. ఆత్మ కలయికంటే ఆ జ్ఞానస్థితి వండర్ఫుల్ అనమాట. ఇప్పుడు నీకు తమో గుణంలో ఉన్నవాడికి అంత ఆలోచన ఎక్కడొస్తుంది? ఏదో తాత్కాలికం. కానీ ఆ తాత్కాలికం వల్ల వచ్చే నష్టం ఏంటి? రకరకాలైన కాన్సిక్వెన్సెస్ మనమే చూస్తున్నాం కదా. ఎవరికి వాళ్ళకి అనుభవమే కదా. ఇవన్నీ ఒకళ్ళు చెప్పేది ఏముంది? అదే భగవద్గీత చెప్తుంది. ఆ తర్వాత దీనివల్ల ఏమవుతుంది? మనస్సు నిద్రాది వృత్తులు అంటే రకరకాల మత్తురకమైనటువంటి ఆలోచనలు. అంటే ఏంటి? నిద్ర అంటే ఏంటి? అజ్ఞానం. అంతే కదా. నిద్రలో మనకేం తెలియదు కదా. తెలిసి మనం నిద్రపోం కదా. అంటే ఆ నిద్రలో ఉన్నటువంటి అజ్ఞాన వ్యవహారంగా ప్రవర్తించుకుంటూ పోతూ ఉంటారు అని చెప్పాడు. 14 వరకు అయింది. రేపు కంటిన్యూ చేద్దాం. 14 చాలా టైం పట్టింది. నమస్తే.